నమస్కారం. డ్యూటీ మీడియాకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గుమ్మడివల్లి గ్రామస్తులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభయం ఇచ్చారు. ఆ గ్రామం వద్దనున్న పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి నష్టపోయిన బాధితులను సోమవారం పరామర్శించిన ఆయన పిఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం అందించారు. ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున ఇల్లు కట్టిస్తామని, 400 ఎకరాల పంటలకు నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయించి ఈ పంటకే నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, నీటిపారుదల శాఖ సిఈ శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదనికే నీళ్ళు వచ్చేటట్టు చేస్తా, ఇల్లు రేపు ఇల్లు ఇస్తా. ఇక మీకు ఏమి కావాలన్నా కూడా ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటాడు. అయ్యారండి నాకైతే ఏమీ లేదు. ఇద్దరు కొడుకులు ఎప్పుడు ఏం కావాలి? కాలనీ కావాలండి, ఇందరం బిల్లు కావాలి, అంతేగా. అయితే పంటలు ఒక్క గింజ కూడా. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు ఇసుక మ్యాట్లు ఉన్న దానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాను ప్రభుత్వం. ఇల్లు డ్యామేజ్ అయిన దానికి ఇస్తాను, పశువులు కొట్టుపోయిన దానికి ఇస్తాను. డ్యామేజ్ అయిన దాంతో పాటుగా కాలువకి నీళ్లు కలిపేటట్టు రింగ్ బండ్ వేసేసి నీళ్లు ఈ పంటకే వదిలిస్తాం. ఈ పంటకే వదిలిస్తాం. మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి. నార్మల్ దెబ్బతింటే మంచిగా విత్తనాలు ఇస్తాం. ఇల్లు నీకు కూడా ఇస్తారు. రేపు ఆగస్టు నెల అంటే వాళ్ళు ఎవరికో అప్పు చెప్తే సరే కట్టడు, అందుకే నీకే డబ్బులు ఇస్తాపో. ఈయన ఈ ఆగస్టులోనే వీళ్ళు వచ్చేటట్టు చేస్తారు. ఎట్లుంది? చెట్టు చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇది ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు ప్రభుత్వం, పేదోడు చల్లగా ఉండే దాంట్లో, రైతన్నల్ని అండగా ఉండే దాంట్లో, నిరుద్యోగ యువతకి అండదండలుగా ఉండే దాంట్లో, బడుగు బలహీన దళిత గిరిజనులకి ఈ ప్రభుత్వం అన్ని వేళలా ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎవరో చెప్పారనో ఒక పేదోడికి కష్టం వస్తే ఆ కష్టాన్ని గత ప్రభుత్వ పెద్దలు ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనకు తెలియంది కాదు. తాతకు దగ్గు నేర్పినట్లు వారు ఏదో పక్కన జరిగిన దాన్ని ప్రభుత్వం స్పందించలేదనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఒట్టి మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు, ఇది చేతలు చూపించే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా గతంలో విపత్తులు వచ్చినప్పుడు, గతంలో వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల పట్ల, రైతుల పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుందో మనకి తెలియంది కాదు. ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, మంత్రులమైన మేమందరం ఏ ప్రాంతంలో ఇబ్బంది ప్రజలకు జరిగినా ప్రత్యక్షంగా వస్తాం. అవసరమైతే అవసరాన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యక్షంగా వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కష్టాలు తెలుసుకొని మాటలతో కాకుండా చేతలతో ఆదుకునే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలుపుతూ, రైతులని, రైతు కూలీలని ధైర్యంగా ఉండాలి, తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన స్థానికంగా ఉన్న మేము 3 మంత్రులం తీసుకుంటామని మనస్ఫూర్తిగా